సో అర్థమవుతుందా? సో 3 లేయర్స్ క్రియేట్ చేసాం. స్టేజింగ్ లేయర్ ఫస్ట్ ఇక్కడ రా డేటా ఉంటుంది కదా, సోర్స్ డేటా యాస్టేజ్ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇక్కడ చిన్న ట్రాన్స్ఫర్ చేసాం ఇంటర్మీడియట్ లేయర్లో. ఇక్కడ మనం ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసాం మార్ట్ లేయర్లో. ఇవి మోడల్స్. సో ఇలా మనం 3 లేయర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడ మోడల్ క్రియేట్ చేసి రన్ చేసుకోవాలి. వీవ్ కానీ టేబుల్ కానీ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనము స్నోఫ్లేక్ లో మనకు కన్స్టెంట్స్ అనేవి నాట్ ఎన్ఫోర్స్. ఆల్ కన్స్టెంట్స్ ఓన్లీ నాట్ నల్ కన్స్టెంట్స్ ఓన్లీ ఎన్ఫోర్స్. ఓన్లీ నాట్ నల్ అండ్ డీప్ ఆల్ కన్స్టెంట్స్ ఎన్ఫోర్స్. అదర్ కన్స్టెంట్స్ నాట్ ఎన్ఫోర్స్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ ద primary key, we can insert the duplicate error. So now we're going to discuss about so test. We're going to test. So in DBT we have two type tests. చెప్పండి. So in DBT we have test unique and not null and accepted values test. ఓకే. Okay, so మనకు 3 ఉన్నాయి, 3 ways. Okay, మెసేజ్ పెట్టాం. సో ఇక్కడ మనకు ఇదన్నమాట. టెస్ట్ టైప్స్ వచ్చేసి మనకు సింగులర్ అండ్ జనరిక్. ఓకే, అది సింగులర్ అండ్ జనరిక్ టెస్ట్. ఓకే, సింగులర్ అండ్ జనరిక్. ఓకే. ఓకే, సింగులర్ అంటే డైరెక్ట్గా మనం క్రియేట్ చేసుకొని చేస్తాం. జనరిక్ అంటే అది ఒకటి టెస్ట్ క్రియేట్ చేసుకుని ఆ టెస్ట్ని స్కీమా ఫైల్లో చేసుకొని రన్ చేసుకుంటాం. ఓకే, స్కీమా డాట్ వై రాసుకో. ఇది ఇలా జనరిక్ టెస్ట్. ఇలా స్కీమా ఫైల్లో రాసుకుంటాం. స్కీమా డాట్ వై లో జనరిక్ టెస్ట్. ఓకే, అండ్ సింగులర్ అంటే డైరెక్ట్ మనం టెస్ట్ రాసుకుంటాం టెస్ట్ ఫోల్డర్. సో దాన్ని సింగులర్ టెస్ట్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఇందులో మనము సో మెయిన్ టెస్ట్ ఏం చేస్తాం ఆఫ్టర్ లోడింగ్ డేటా ఇంటూ స్నోఫ్లేక్, దెన్ వీ విల్ కనెక్ట్ విత్ DBT, దెన్ వాట్ మెయిన్ టెస్ట్ ఉంది. సో 3 అన్నమాట. ఒకటేమో యూనిక్ టెస్ట్ ensures that a column has a unique values. కాలంలో యూనిక్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చూస్తాం. ఓకే, సో నాట్ నల్ టెస్ట్ ఇది వచ్చేసి మనకు కాలం పైన మనం కన్సెన్స్ నాటలు ఇచ్చిన స్టిల్ అంటే వాల్యూస్ మిస్ అవుతున్నావా అని చెక్ చేసుకోనికి. యాక్సెప్టెడ్ వాల్యూస్ టెస్ట్ అంటే ఇప్పుడు నాకు ఒక కాలంలో డేటా అనేది 1 2 3 4 5 ఉండాలి. నాకు 6 ఉండకూడదు, 7 ఉండకూడదు, ఓన్లీ ఆ 5 వాల్యూసే ఉండాలి. సో ఆ 5 వాల్యూస్ కంటే వేరే వాల్యూస్ ఉంటే అది యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. టెస్ట్ ఫెయిల్ అవ్వాలి ఆ విధంగా. ఓకే, అది యాక్సెప్టెడ్ వాల్యూస్ టెస్ట్. ఓకే, సో రిమైనింగ్ వీ హ్యావ్ అదర్ టెస్ట్ లైక్ రిలేషన్షిప్ టెస్ట్ అండ్ కండిషనల్ టెస్ట్. ఓకే, కస్టమ్ టెస్ట్, డేటా క్వాలిటీ చెక్స్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒక చిన్న యూనిక్ టెస్ట్ రాద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఫస్ట్ ఇది యూనిక్ టెస్ట్. సో ఇక్కడ ఏముంది, వర్షన్తో ఉంది, మోడల్స్ ఉంది, సో నేమ్ స్టేజ్ కస్టమర్స్ పైన. సో మనకు అందులో కస్టమర్ ఐడి ఉంది. టెస్ట్ ఏం చేస్తున్నా, యూనిక్ టెస్ట్ రాస్తున్నాం. ఓకే, ఈ కోడ్ని కాపీ చేస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఈ పేరు కాపీ చేసుకో. గో టు DBT. సో మనకు ఆల్రెడీ ఇక్కడ హూ ఇస్ గోవర్ధన్ రెడ్డి. అరే ఎవరన్నా నాయన యూట్యూబ్ అప్లోడ్ చేస్తా. ఓకే, నోట్లో పెట్టుకోవాలో తెలియదు, కామన్ సెన్స్ లేదు. సో జస్ట్ ఫన్. ఓకే, ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ ఉందా, ఇక్కడ టెస్ట్ ఫోల్డర్ వెళ్తున్నాం. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ఫైల్ చేస్తున్నా నేను, పేజ్ చేస్తున్నా. సో మనము టెస్ట్ అనేది .yml ఇస్తాం. ఓకే, మోడల్కి అయితే .sql ఇస్తాం. సో క్రియేట్ టెస్ట్.
ఓకే. సో ఇక్కడ టెస్ట్ క్రియేట్ చేస్తుంటాం కదా, ఇక్కడ మళ్ళీ కోడ్ తెచ్చి కాపీ చేస్తున్నా, ఇక్కడ వర్షన్ టు, సో అగైన్ పేజెస్, సో వర్షన్ టు మోడల్స్, నేమ్ స్టేజ్ కస్టమర్స్, కాలమ్స్, నేమ్స్ కస్టమర్ ఐడి, టెస్ట్ యూనిక్. ఓకే, అర్థమైందా? సో ఇలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇది క్రియేట్ అయింది కదా, టెస్ట్ రన్ అవుతుందో లేదో చూడాలి కదా. సో టెస్ట్ రన్ అవుతుందో లేదో చూసుకోవాలి కదా, అలా టెస్ట్ ఎలా రన్ చేయాలి. సో మోడల్ అయితే డీబీటీ రన్, టెస్ట్ అయితే డీబీటీ టెస్ట్. ఎన్ని టెస్టులు ఉంటాయో అన్ని టెస్టులు రన్ చేస్తాం. సో డీబీటీ సక్సెస్. సేవ్ టెస్ట్కి మనకు టెస్ట్ అనేది ఏం రన్ అవ్వలేదు. ఇట్లా ఇక్కడ మినిమం టైం చూపించి టెస్ట్ సక్సెస్ అంటే దట్ ఈస్ నాట్ ప్రాపర్. అంటే మనకి అది సక్సెస్ అని చూపిస్తుంది కానీ అది నిజంగా సక్సెస్ కాలేదు. ఓకే, అది ప్రాపర్గా రన్ అవ్వాలి. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం, సేవ్ చేసాం కదా, మళ్ళీ డీబీటీ టెస్ట్ చేస్తున్నాను. చూద్దాం ఈసారన్నా అది ఇక్కడ ఏ టెస్ట్ రన్ అయిందో ఇక్కడ చూపించాలి మనకి. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ అనేది యూనిక్ స్టేజ్ కస్టమర్ టెస్ట్ రన్ అయింది. ఓకే, ఇక్కడ పాస్. ఓకే, పాస్. ఇప్పుడు అంటే మనకు కస్టమర్ టేబుల్లో స్టేజ్ కస్టమర్స్ లో యూనిక్ డేటా ఉంది. ఇప్పుడు దానికోసం పాస్ అయింది. ఇప్పుడు ఇదే కదా టేబుల్, కస్టమర్ టేబుల్. ఓకే, ఏంటో టాప్ స్కీమా కదా ఇప్పుడు, ఉంది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఇంకో లైన్ ఇన్సర్ట్ చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్. అండ్ ఐకానిక్ ఈమెయిల్ డాట్. ఓకే, సో ఇన్సర్ట్ చేసా ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఇందులో వచ్చేసి ఆ, అంటే ఏం టెస్ట్ రాస్తాం ఇక్కడ, యూనిక్ టెస్ట్. కానీ నేను ఏం చేశాను ఇక్కడ, టూ డూప్లికేట్ వాల్యూస్ ఈ రెండు. ఇప్పుడు నేను టెస్ట్ రన్ చేస్తున్నాను. సో అగైన్ డివిటి టెస్ట్, అగైన్ ఎంటర్ ఇస్తాం, వాట్ ఇట్ విల్ ప్రొడ్యూస్. టెస్ట్ సక్సీడ్ అయిందా? ఓకే, అయ్యింది. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి డివిటి రన్ చేస్తున్నాను. డివిటి రన్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయాలి. ఓకే, సో అగైన్ మళ్ళీ డివిటి రన్ చేస్తాం. డివిటి రన్ and again divited test. టెస్ట్ ఫెయిల్ అయింది కదా, ఎందుకు ఫెయిల్ అయింది? డూప్లికేట్స్, డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, అప్పుడు ఏం చేయాలి మనం? వాటిని డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఇది ఓన్లీ జస్ట్ ఫైండ్ చేయడం కోసం వరకే. అప్పుడు delete మాన్యువల్గా రాయాలి. Hmm. అందులో డిబిటీ రాయించినప్పుడు డేటా ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో రాయొచ్చు, ఇక్కడ ఏం రాయొచ్చు. ఓకే, ఇక్కడ కూడా రాయొచ్చు. నెక్స్ట్ టైం ఎక్కడ రాదాం. ఓకే, నెక్స్ట్ టైం. ఓకే, delete from customers where id equal to ఇట్ ఈస్ గోయింగ్ టు డిలీట్ బోత్ రైట్. both delete. No, please delete only one. I don't want this row because of this is not a proper data. So sample I insert, right? Okay.
That is, you need to go with the row number. Row number. So already I told in SQL videos, right? That the row number to qualify, go with that video, then you will get one idea. Okay? Okay. ఆ వీడియో చూడొచ్చు సార్. సో ఇది ఫస్ట్ స్టాప్ వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ టెస్ట్ రన్, ఇప్పుడు మళ్ళీ రన్ చేయాలి. రన్ చేస్తే ఇప్పుడు పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? పాస్. ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సో మనము సోర్స్ లో చేంజ్ చేసాం కదా, కాబట్టి దానికోసం డివిటి రన్ చేసి దాని తర్వాత టెస్ట్ రన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు టీవీ టెస్ట్ చేస్తే ఇప్పుడు టెస్ట్ అనేది పాస్ అవుతుంది. డివిటీ రన్ ఎందుకు రన్ చేయాలి? అంటే అది సోర్స్ లో డేటా చేంజ్ చేస్తే నేను తెలియాలి కదా. దీనికి తెలియాలి. స్టేజ్ స్టేజ్ కస్టమర్స్ కస్టమర్స్ దానికి తెలియాలి కాబట్టి దానికి తెలియాలి కాబట్టి ఇక్కడ మనం రన్ చేసుకోవాలి. సో ఆ రేణుని వాళ్ళని జైనముని, రేణుని, శేఖర్ని. సో ఇది ఇప్పుడు నేను స్టేజ్ కస్టమర్స్ ఇక్కడ రాశాను. ఓకే, సో ఇక్కడ నేను ఇది కాపీ చేస్తున్నాను. అలా అదే విధంగా ఒక కస్టమర్ నేమ్ పైన నార్మల్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అదే టెస్ట్ లోకి వెళ్ళి సో నార్మల్ టెస్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నాట్ నల్ అని చెప్పేసి క్రియేట్ చేసి డాట్ వైఎంఎల్ ఇస్తాను. వైఎంఎల్ స్కీమా డాట్ ఎంఎల్ ప్రాజెక్ట్ డాట్ వైఎంఎల్. ఓకే, టెస్ట్ కి డాట్. ఇప్పుడు నేను అది కాపీ చేసి ఇక్కడ నేను కస్టమర్ ఐడి బదులు కస్టమర్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ యూనిక్ బదులు నాట్ నల్ ఇస్తున్నాను. నాట్ నల్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేసి ఓకే ఇక్కడ డిబి టెస్ట్ రాశాను. ఏమవుతుంది ఇప్పుడు? టెస్ట్ ఫెయిల్ అయింది కదా, ఎందుకు? సిస్టమ్ లాక్స్ ఏముంది? సో టెస్ట్ నాట్ నల్ డాట్ వైఎంఎల్. ఓకే, సో రిమూవ్ ద రీసోర్స్ ఎంట్రీ ఫర్ స్టేజ్ కస్టమర్స్ ఇస్ వన్ ఆఫ్ దిస్ ఫైల్స్. సో మనము ఒకే మోడల్ పైన టూ టెస్ట్ రాస్తున్నాం కదా. సో dbt found two schema.yml entries for the same resource named stage customers. సో స్టేజ్ కస్టమర్స్ కి టూ YML ఫైల్స్ అవసరం లేదు, రాయాలనుకుంటే ఒకే YML రాయాలి. సో కాబట్టి ఇది మనము డెలీట్ చేయాలి. సో ఆల్రెడీ మనకు ఉంది కదా కోడ్, ఇక్కడికి వెళ్దాం. టెస్ట్ అది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవాలంటే నేమ్ నేమ్ ఇచ్చేసి కాలన్ ఇచ్చేసి కస్టమర్ సో నేమ్ ఇచ్చేసి కస్టమర్ నేమ్ ఏముందో టేబుల్ నేమ్ ఏముంది? కస్టమర్ నేమ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ టెస్ట్ ఏం చేస్తున్నాం? ఇది సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ చేస్తారు నాకు. సో ఎంతమందికి మనం డైలీ టెస్ట్ అంటే ఆల్ టెస్ట్ అన్నది ఇప్పుడు ఇండివిజువల్ ఒక టెస్ట్ రన్ చేద్దాం. ఎలా రన్ చేయాలంటే సింపుల్ గా డీబీటీ టెస్ట్ సెలెక్ట్ నెక్స్ట్ దీని పేరు టెస్ట్ పేరు ఇక్కడ వెళ్ళి కాపీ నేమ్ ఇచ్చేసి ఇక్కడ పే చేస్తే ఇప్పుడు రన్ అయింది కదా. సో రన్ అయితే మనకి ఇక్కడ రావాలి, చూపించాలి. ఇక్కడ రావట్లేదంటే అది ప్రాపర్గా రన్ అవ్వలేదు. సో మనం ఏం చేయాలి? అది అడ్రస్ ప్రాపర్గా తీసుకోవట్లేదు. సో మనం ఏం టెస్ట్ ఐఫన్ సెలెక్ట్ ఇప్పుడు ఫుల్ నేమ్ తీసుకుందాం. టెస్ట్ ఫుల్ నేమ్ కాపీ అది ప్రాపర్ ఓన్లీ నేమ్ తీసుకుంటూ రాలేదు. ఫుల్ నేమ్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రన్ అవుతుంది. ఓకేనా, రన్ అవుతుంది. యూనిక్ స్టేజ్ కస్టమర్స్. ఓకే,
ఇక్కడ యాక్చువల్ మనకి పేరు ఏముంది ఇక్కడ, టెస్ట్ యూనిక్ కస్టమర్ ఐడి అని ఉంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకు అవుట్పుట్, ఓకే ఓకే, యూనిక్ టెస్ట్ ఆన్ స్టేజ్ కస్టమర్స్ ఆన్ కస్టమర్ ఐడి, నాట్ నల్ టెస్ట్ ఆన్ ది మోడల్ స్టేజ్ కస్టమర్స్ ఆన్ కస్టమర్ నేమ్ కాలం, లైక్ దట్. సో ఏం టెస్ట్ చేసాం, ఏ మోడల్ పైన చేసాం, ఏ కాలం పైన చేసాం, ఓకే, ఏ టెస్ట్, అది ఏ మోడల్ పైన చేసాం, ఆ మోడల్లోని ఏ కాలం పైన చేసాం అనేది ఇక్కడ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది నార్మల్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ మనకు యాక్సెప్టెడ్ వాల్యూస్ టెస్ట్. ఓకే, సో నేను ఫస్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఇది ఆర్డర్ స్టెప్ పైన రాస్తున్నాను కాబట్టి నాకేంటంటే ఇది క్వాంటిటీ టెస్ట్ క్వాంటిటీ QAQUANTITY క్వాంటిటీ అంటే, క్వాంటిటీ అంటే ఏంటి, క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ, క్వాలిటీ ఏంటి, ఆ క్వాంటిటీ మేము సౌండ్ సెట్. క్వాంటిటీ మీన్స్ లైక్ వీ హ్యావ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, రైట్. క్వాంటిటీ అంటే ప్రొడక్ట్ కొన్నప్పుడు బయట మీకు ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎంత క్వాలిటీ ఉంటుంది అడుగుతాం కదా, సో అది క్వాంటిటీ అంటే సమ్. సో అగైన్ నేను టెస్ట్లోకి వెళ్తున్నాను, ఇక్కడ క్రియేట్ ఫైల్ చేస్తున్నాను. నేను టెస్ట్ ఏమో వచ్చేసి క్వాంటిటీ డాట్ డాట్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చెప్పు భూపతి, ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి, రాజేష్, డాట్ ఎస్క్యూఎల్ శేఖర్, రాజేష్ ఏమి ఇవ్వాలి, డాట్ డాట్ ఎస్కేలా, ఓకే, వైఎంఎల్ వైఎంఎల్ ఇవ్వాలి. ఓకే, కోడ్ పే చేశాను వర్షన్ 2. ఓకే, సో మోడల్స్ కాలమ్ నేమ్, విచ్ ఏ మోడల్ పైన చేస్తున్నాం, కాలమ్స్, అందులో మనకు మోడల్స్ లో క్వాంటిటీ కాలం అనేది ఉంది. ఓకే, టెస్ట్ ఏం చేస్తాం, యాక్సెప్ట్ వాల్యూస్. సో 1 2 3 4 5 అంటే ఆ క్వాంటిటీ కాలంలో ఇవే వాల్యూస్ ఉండాలి. సో ఇవి కాక వేరే వాల్యూస్ వస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆ క్వాంటిటీ కాలం చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనము అది ఆర్డర్ టేబుల్ కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ ఇలా చేసాం. ఓకే, ఆర్డర్ లో క్వాంటిటీ ఇక్కడ ఉంది, క్వాంటిటీలో వచ్చేసి మనకు 213 ఉంది. ఓకే, 213. సో కాబట్టి టెస్ట్ మనకు పాస్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసాం కదా టెస్ట్, అగైన్ డిబిటి టెస్ట్ ఐఫన్ సెలెక్ట్ క్వాంటిటీ ఇస్తున్నాను, టెస్ట్ నేమ్ క్వాంటిటీ ఇస్తున్నాను 58. ఇప్పుడు రన్ చేస్తున్నాను, ఇది రన్ అవుతుందా లేదా పేపర్ చూద్దాం. రన్ అవ్వలేదు, 2.5 సెకండ్స్, ఎందుకంటే ఇక్కడ చూపించాలి కదా ఈ టెస్ట్ అది. సిస్టమ్ లాక్స్ దగ్గర ఏం చూపించట్లేదు. వార్నింగ్ కాన్ఫిగరేషన్ పాత్ ఎగ్జిక్యూషన్ డీటెయిల్ ఫైల్ విచ్ డు నాట్ అప్లై టు ఎనీ రీసోర్స్ అని వస్తుంది. సో మనం ఒకసారి ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్ ఇచ్చి చూద్దామా, డిబిటి టెస్ట్ ఐఫన్ సెలెక్ట్ ఐఫన్ డాట్ క్వాంటిటీ కదా, క్వాంటిటీ డాట్ వైఎంఎల్. యూజువల్లీ ఇట్ నీడ్ టు టేక్, బట్ ఇక్కడ కూడా స్టిల్ చూపించట్లేదు. అప్పుడైతే మనం ఏం చేసాం, ఇప్పుడు ఫుల్ ఫుల్ పాత్ తీసుకున్నాం, ఫుల్ పాత్. ఫుల్ పాత్ అంటే ఇక్కడికి వెళ్ళేసి క్వాంటిటీ కాపీ పాత్ అండ్ పేస్ట్. ఇప్పుడు టెస్ట్ అది పాత్ని ఓన్లీ నేమ్ తీసుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు నాకు ఇలా వచ్చిందా. సో ఇప్పుడు మన టెస్ట్ పాస్ అయినట్టు. యాక్సెప్ట్ వాల్యూస్ ఆన్ స్టేజ్ ఆర్డర్స్ మోడల్ ద సెడ్ యూ హ్యావ్ క్వాంటిటీ కాలం, యాక్సెప్ట్ వాల్యూస్ టెస్ట్ ఆన్ స్టేజ్ ఆర్డర్స్ మోడల్ ఆన్ క్వాంటిటీ కాలం. ఓకే, సపోజ్ నాకు 1 to 5 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఇన్సర్ట్ ఉంది కదా, ఆర్డర్ టేబుల్ ఇన్సర్ట్ డేటా.
ఇదే కదా. సో నేను ఇన్సర్ట్ డేటాని ఇక్కడ ఇంట్రడ్యూస్, ఇక్కడ 6 ఇస్తున్నాను అండ్ 7 ఇస్తున్నాను, 8 ఇస్తున్నాను. ఇంటూ ఏమైనా ఇన్సర్ట్ అవ్వట్లే. Second, Close that bracket, bro. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? డైరెక్ట్ టెస్ట్ చేయాలా, మోడల్ రన్ చేయాలా? చేంజెస్ చేసాం కాబట్టి టెస్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీప్ టెస్ట్ చేయాలి. సో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? అడగా మన లిమిట్ వాల్యూస్ ఏమో 1 2 3 4 5 ఇచ్చాము. ఇవే యాక్సెప్ట్, ఇవే తీసుకోవాలనుకుంటే అది 6 8 ఉన్నాయి దాంట్లో, 6 7 8. సో కాబట్టి టెస్ట్ ఫెయిల్ అయింది. విని రాజేష్, ఓకే ఫెయిల్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? సో మనం ఇక్కడ 6 7 8 10 లాస్ట్ లో బ్రో లాస్ట్ లో ఏమన్నా చూపిస్తుందా ఎందుకు ఫెయిల్ అయిందా? అదే మనకు టెస్ట్ లో యాక్సెప్ట్ వాల్యూ స్టేజ్ క్వాంటిటీ 1 2 3 4 5, యాక్సెప్ట్ వాల్యూ స్టేజ్ క్వాంటిటీ 1 2 3 4 5, ఫెయిల్ ఇన్ 3. సో గాట్ రీజన్ కాన్ఫిగర్ ఫెయిల్ కంప్లీట్ 8 అంటే చూపిస్తుంది ఇక్కడ. ఫిల్టర్ ఉన్నాయి, డీలో క్లాస్ ఉంది, ఓకే చూపిస్తుంది అది ఎలా రన్ అవుతుందని డీటెయిల్. సో ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ అది ఎలా రన్ అవుతుంది, ఎక్కడ వచ్చింది, ఓకే అలా చూపిస్తుంది. స్పెసిఫిక్ గా ఏవేవి నెంబర్స్ కొత్త వచ్చి అవి ఏం చూపించదు. ఆ టెస్ట్ క్వాంటిటీ అని ఇస్తుంది కదా, యాక్సెప్ట్ వాల్యూ స్టేజ్ క్వాంటిటీ 1 2 3 4 5 అంటే అందులోని 1 2 3 4 5 ఉండాలి. కానీ మనకి 6 7 8 ఉన్నాయి కాబట్టి 6 7 8 9 8 9. ఓకే, నేను సేవ్ చేసి రన్ చేస్తే ఆ టెస్ట్ రన్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా? చెప్పు రాజేష్. పాస్ అవుతుంది. పాస్ అవుతుందా? ఏంటి రాజేష్ yes, it will pass. చెప్పట్లేదు? I'm thinking different way, bro. Why we need to write 1 2 3 4 5 6? Instead of that, can we write another code the values please? You're writing a 1 comma 2 comma 3 comma like that. What you want to write? You want to write 1 to 10? Yeah, that also we can write. Then write it. That is next step. This is the basic step. Okay, I'm thinking that way. That I will give assignment to you. Okay. No, already we have that code also. Okay, I will show you that. Sure. For that, we need to install the packages directly. It won't run. Then It won't run. Okay, that's why I'm writing one. Okay. So again, deeply test hyphen select. Test to run అవుతుందా, ఫెయిల్ అవుతుంది కదా. ఏమైంది ఇప్పుడు? ఏం తప్పు చేశాం? please run the DUT test files. మోడల్ లేదు. ఓకే, పాస్ అయింది కదా. Yes. Accepted values test on stage cluster orders model on the quantity column. Need to accept 1 2 3 4 5 6 7. ఓకే, సో ఇది యాక్సెప్టెడ్ వాల్యూస్ టెస్ట్. తర్వాత ఇప్పుడు ఉన్నారు కదా రేంజ్, ఇక్కడ ఉంది కదా. సో వీ నీడ్ టు గివ్ దీంట్లో లైక్ దిస్ ఇంటి మినిమం వాల్యూ 1, మినిమం మ్యాక్సిమం వాల్యూ 100. ఓకే, For that we need to install the packages.
Yeah. So packages, this is the package code. Okay, you can create one package.yaml file. You can paste this code. Okay. Yes, and yeah, create dbt depth command. Okay, you can install command. Okay, here where you write package.yaml. So here you have top right, Enter the package. top. Where to write the package? Here we have top right, 3 dots. At the top you have 3 dots, right? dbt cloud. Go to here, create file. You need to create the package file there only. Package spelling PSCK AGA dot package dot YML PACKAGS package dot YML create paste save. Here go to dbt text. dbt depths succeeded. Okay, where are you going to find the packages? So go to tab here. Here you can go to find the dbt utilities. Okay, enter. So there you can see dbt utilities dbt package hub. Okay, so there you have see some instance. This is the package you have. Okay, uh, so you have different updated every time you want to install the package. Okay, so next instruction. సో సపోజ్ మీరు ఏదైనా టెస్ట్ చేస్తుంటే ఆ టెస్ట్ కి కోడ్ మీ దగ్గర లేదనుకోండి, ఎలా చేయాలి? దాని కోడ్ లేదు, అది రన్ అవ్వట్లేదు, టెస్ట్ చేస్తే రన్ అవ్వట్లేదు. సో రన్ అవ్వట్లేదంటే ప్యాకేజ్ అని మిస్సింగ్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏం కావాలి? ఒకవేళ మీరు రిలేషన్షిప్ చేస్తున్నారా, యూనిక్ కాంబినేషన్ చేస్తున్నారా, ఓకే, సో మ్యాక్రోసా, ఓకే, సీక్వెన్స్ జనరేషన్, డేట్స్ పైన మీకు వస్తారు. తెలుసు అసలు డూప్లికేటా ఏదో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కోడ్ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ రిటర్న్ కోడ్ ఉంటుంది. ఇలా తీసుకెళ్ళి యూజ్ చేసుకోరు. సో ఆల్రెడీ కోడ్స్ అని ఉంటాయి ఇక్కడ, కాస్ట్ కోడ్స్ అని యూజ్ చేసుకుని, ఓకే, ఇలా యూజ్ చేసుకుని అక్కడ పే చేసుకొని మనం రన్ చేస్తాం. ఓకే, అది ప్యాకేజ్ యూస్ అన్నమాట. డీబీ హబ్ దిస్ ఈజ్ మన డీబీలో ఒక అడ్వాంటేజ్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ గోయింగ్ టు రైట్ టెస్ట్ singular and generic test. Okay, you going to unique data accepted values test. Okay, so next meeting time నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో డౌట్ ఏమైనా ఉన్నాయా? రేణు శేఖర్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా? నో బ్రో. ఓకే, నో. నేను నెక్స్ట్ క్లాస్ అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే.